చేయకపోతే ఎటువంటి ఉపయోగం అని చెప్పి అక్కడ చెప్పడం జరుగుతుంది. తర్వాత బండ మీద పునాది వేసిన వారిని పోలియుండును. వరద వచ్చి ప్రవాహం ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాని కదిలింపలేకపోయాను. అయితే నా మాటలు విని వాడు ఇల్లు కట్టవాలనని ఉండి లోతుగా తవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలి ఉండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టిబడినందున దాన్ని కదిలింపగా లేకపోయాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రెండు విషయాలండి. మొట్టమొదటి విషయం ఏంటంటే, ఎవరైతే వింటున్నటువంటిది ఆచరించాల్సినటువంటి అవసరత ఉంది, ఆచరించలేకపోతే ఏ ఉపయోగం అనేటువంటి మాట సుస్పష్టంగా ఇక్కడ తెలియజేయడం అనేది జరుగుతుంది. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? మీరు చేయరు. నేను ఏదైతే చెప్తున్నానో అది మీరు ఆచరించరు. నేను ఏదైతే చెప్తున్నానో అది మీరు మీ యొక్క కుటుంబాల్లో కానీ లేదా మీ మనసులో కానీ మీ చేసే చేష్టలో కానీ అది మీరు పెట్టుకోరు. అది పెట్టుకోకుండా ప్రభువా నన్ను రక్షించు అని చెప్పి అనడం వల్ల, లేకపోతే అడగటం వలన, అర్జించడం వలన ఏం ఉపయోగం? ఆమేన్. హల్లెలూయా. పునాది కాకుండా ఇల్లు కట్టేశారనుకోండి, ఏమవుతుంది? గట్టి గాలి వచ్చింది, లేదా తుఫాన్లాగా వచ్చేసింది, పొదుగు తుఫాన్లా, లేకపోతే ఏంటంటే పెద్ద పెద్ద తుఫాన్లు లాంటివి వస్తాయి, గట్టి తుఫాన్లు, చెట్లు ఊగిపోతున్నాయి, ఎన్ని కూడానండి, చెట్లు ఊగిపోయి కింద పడిపోతున్నాయి. అప్పుడు ఏమవుతుందండి? ఇల్లు కూడానండి, అది తాటికిల్లో పెంకిటిల్లో ఇంకోటి పునాదే లేదు, పడిపోతుంది. ఇక్కడ అందుకనేనండి ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా తవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలి ఇండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టినందున దాన్ని కదింపలేకపోయాను. ఆమేన్. హల్లెలూయా. ఈ మాటలు చెప్తుంది ఇంటి కోసం కాదు, వరద కోసం కాదండి. ఈ మాటలు చెప్తుంది దేవదేవుడు ఎవరి కోసం అండి? మన కోసం, మన యొక్క ఆత్మీయ యాత్ర కోసం. దేవదేవుడు చెప్తున్నటువంటి మాటలు ఏదైతే ఉందో అది మన గైకొనిన ఎడల ఎలాగా? పైన కాదు, పైన అయితే కనుక ఏ మాత్రం చిన్న గాలివానలుగా, ఏ మాత్రం చిన్న సమస్యను, లేకపోతే ఏదో ఒక ఇబ్బందను, లేకపోతే ఇంకోటను వచ్చి గట్టిగా కొట్టగా ఏమవుతుందో తెలుసండి, ఇమ్మీడియట్గా ఏదైతే మనం ఆత్మీయత అని చెప్పి మనం అంటున్నామో అక్కడి నుంచి బయటపడిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కారణం ఏంటి? మన ఆలోచన కానీ మన యొక్క ఆత్మీయత కానీ లోతుగా లేకపోవటం వలన. లోతుగా లేకపోవడం అంటే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే అండి, ఎంతసేపు కూడా చక్కగా ప్రార్థన చేస్తుంటారు, కన్నీళ్ళతో ప్రార్థన చేస్తుంటారు, చేస్తుంటారు, కానీ ఇదేం చాలా చెప్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ఇంకాస్త సమస్యల యొక్క వలయము మరింతగా చుట్టుముట్టినప్పుడు అప్పుడు ఏం చేస్తారు తెలుసండి? బైబిల్నే వదిలేసి, లేకపోతే దేవదేవుని ప్రార్థన చేయడమే మానేసి పక్కకి వెళ్ళిపోతారు. మందిరానికే రావడం మానేసి పక్కకు వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరండి? లోతుగా ఉన్నటువంటి ఆత్మీయ స్థితి ఉన్నటువంటి వాళ్ళ, లోతుగా ఉన్నటువంటి ఆత్మీయ స్థితి అయితే కనుక ఎటువంటి వరద వచ్చినా, ఇక్కడ వరద అన్నది వాస్తవంగా వరద కోసం కాదు, ఇంటి కోసం కాదు, మన యొక్క ఆత్మీయ స్థితి కోసము, మన యొక్క ఆరోగ్యమైనటువంటి ఆత్మీయతలో ఉన్నటువంటి ఆరోగ్య స్థితి కోసము ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అలాగే 49, అయితే నా మాటలు వినియో నా మాటలు విన్నా కూడా, ఏదైతే ఉందో నా మాటలు విన్నా కూడా అది చేయనటువంటి వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వాడిని పోలి ఉండును. ఆమేన్. హల్లెలూయా. వాస్తవంగా ఇల్లు కోసం చెప్పట్లేదు, లేదంటే వరద కోసం చెప్పట్లేదు. ఈ యొక్క వాక్యం దేనికోసం చెప్తుందంటే మనకి ఆత్మీయ స్థితి కోసం మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ప్రవాహము అనగా సమస్యలు కావచ్చు, ఆర్థికమైనటువంటి సమస్యలు కావచ్చు, అనుకోకుండా వచ్చి పడుతున్నటువంటి నిందలు కావచ్చు, లేదంటే అనుకోకుండా వచ్చి పడుతున్నటువంటి అనారోగ్యమైనటువంటి సమస్యలు కావచ్చు, అనుకోకుండా
ఇంకొక సమస్య ఉందండి. కొంతమందికి అనుకోకుండా డబ్బు వచ్చేసినా కూడా, అనుకోకుండా ఒకసారిగా ఏదో ఒక పదవో ఇంకోటి వచ్చేసినా కూడా రండి, దేవాది దేవునికి దూరం అయిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ చెప్తున్నటువంటి విషయం అదేనండి. ఏంటో తెలుసండి, అయితే నా మాటలు వినియు చెయ్యని వాడు. చేయటం అంటే ఉదయాన్నే మేము లేచి ప్రార్థన చేసుకుంటాం కదా బ్రదర్, చక్కగా మందిరానికి అప్పుడప్పుడు వస్తున్నాం కదా బ్రదర్, ఇది తప్ప వేరే దేవాదేవుడిని మేము నమ్మట్లేదు కదా, ఇంకేంటండి, ఇంకేం చేయాలి, మా పని మేము చేసుకుంటున్నాం, చక్కగా మా కష్టం మేము పడుతున్నాం, ఏంటి మా కష్టం మేము పడుతున్నాం, చక్కగా మా తిండి మేము తింటున్నాం, చక్కగా ఉంటున్నాం, అప్పుడప్పుడు అయితే కనుక మందిరానికి వస్తున్నాం, అప్పుడప్పుడు అయితే కనుక అమ్మ ఒక విషయం నేను చెప్తున్నాను గమనించండి. ఇలాంటి వాళ్ళు కూడా మీరు మీకోసం మీ యొక్క ఆత్మని పట్టుకుపోవటానికి మీ చుట్టూ కూడా ఒకడు ఎదురు చూస్తూ ఉంటాడు. అమ్మ గమనించాలి. బహుశా మీరు అనుకోవచ్చు, ఏముంది పర్వాలేదని అనుకున్నట్లయితే, దేవాది దేవుడు ఆయన ఏం చూస్తున్నారంటే మనకి ఆత్మ ఆయనతో పాటు ఉండాలని, నిత్యం ఉండాలని చెప్పి ఆయన కోరుకుంటున్నట్లయితే ఇంకొకటి ఎదురు చూస్తూ ఉంటాడు. ఏదో విధంగా ఆత్మని తప్పించి ఎక్కడ తీసుకెళ్దామనండి, నరకానికి తీసుకెళ్ళిపోవాలి. ఇంతలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎలా నిలబడగలుగుతావు? సైతాన్ గాడు వాడుకునేటువంటి ఆలోచనని ఎంతసేపు కూడా నిన్ను తప్పించాలి, నేను దేవాది దేవుని దగ్గర నుంచి తప్పించాను. నువ్వు అనుకోవచ్చు, నా పని నేను జాగ్రత్త చేసుకున్నాను కదా, అప్పుడప్పుడు మందిరానికి వస్తాను కదా, అప్పుడప్పుడు బైబిల్ చదువుతాను, మాకు కుదరదు, సరిపోదు. బలమైనటువంటి ఆత్మీయ పునాది చాలా ఇంపార్టెంట్ అనేటువంటి మాట ఇక్కడ చెప్పడం జరుగుతుంది. బలమైనటువంటి ఆత్మీయ పునాది ఎలా ఉంటుందంటే, ఉదయాన్నే మనం లేచి మనం ప్రార్థన చేయడం దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఏదైనా సరే, దేవా నీ చిత్త ప్రకారంగా నేను చేస్తున్నాను, ఏదేమైనా సరే చిత్త ప్రకారం ముందుకు వెళ్తున్నాను అనేటువంటి ధోరణిలోనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం తప్ప, ఏదో ఒక సమస్య వచ్చిందని, లేకపోతే ఏదో డబ్బు వచ్చిందని, ఏదో ఒక అంతస్తు వచ్చిందని చెప్పి కాస్త దేవాదేవాన్ని పక్కన పెట్టేసి వెళ్ళిపోయినటువంటి వాళ్ళకు ఉన్నట్లేదమ్మా. ఖచ్చితంగా అక్కడ పునాది లేదు. పునాది లేనటువంటి దానికి వరద కావచ్చు, వాన కావచ్చు, గట్టి గాలి కావచ్చు, ఏదైనా సరే సైతాన్ గాడు వచ్చి నీ యొక్క ఆత్మని టక్మని చెప్పి అలా పట్టుకొని తీసుకెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాడు. తద్వారా ఏమవుతుందో తెలుసండి, ఆ గ్యాప్ కాస్త గ్యాప్గా ఇంకా పెరిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటో తెలుసండి, దేవాది దేవునితో పాటు ఎప్పుడు కూడా సత్సంబంధం, ప్రార్థన అనేటువంటి ఆయుధం ద్వారా ఏ సమస్యలు వచ్చినా సరే, అది దేనికి చెప్తూ తెలుసండి, ఎవరైతే పునాది గట్టి కలిగి ఉంటారో, ఎవరైతే ఆత్మీయంగా ప్రార్థనాపూర్వకంగా ఏదైనా సరే దేవుని మీద ఆనుకొని ఉంటారో వారు ఏం చేయగలుగుతారో తెలుసండి, ఎటువంటి సమస్యలు వచ్చినా సరే సమస్యలను ప్రార్థన అనేటువంటి ఆయుధం ద్వారా వాళ్ళు జయించగలుగుతారు. మరి చాలామంది ఇంకోటి ఉన్నటువంటి ఆలోచన ఏంటో తెలుసండి, ఇప్పుడు బాగానే ఉందిలే అని అనుకున్నట్లయితే, ఇప్పుడు ఇల్లు కూడా అది లోతు లేకుండా, పునాది లేకుండా బాగానే కట్టి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే గట్టి గాలి వచ్చిందో, లేదా ఎప్పుడు గట్టి వరద వచ్చిందో, ఆ వరదకి నిలబడగలుగుతుందా? ఏది నిలబడగలుగుతుందండి? ఏదైతే పునాది లోపలికంటూ ఉండి స్తంభాలు ఉండి ఉన్నదైతే తట్టుకోగలుగుతుందా గట్టి వరదని? లేకపోతే అసలు స్తంభాలే లేకుండా పై పనులు తట్టుకోగలుగుతుందా? మరి చెప్పాలి బ్రదర్స్, చెప్పాలి. పునాది లేదు, గట్టి వరద వచ్చేసింది, అంతే, అయిపోయా, పడిపోయే, లేకపోతే కొట్టుకుపోయే, ఇంకంతే కదా. ఆత్మీయతలో కూడానండి కేవలం మనం పై మాత్రం మనం చదువుతున్నాం, పై మాత్రము మనము ప్రార్థన చేసుకుంటున్నాం, పైన మాత్రము దేవా ఏదైనా సరే నీ చిత్తమేలే. ఇంకా చెప్పాలంటే అసలు అన్నీ ఆఫ్ చేసేయండి. ఇంక ఏదైనా సరే నీ చిత్త ప్రకారంగా జరిపని చెప్పని, కానీ మనకి ఏం కావాలో మాత్రం మనం అడుగుతూ ఉంటాం, మనకి ఇదే కావాలని చెప్పి మాత్రం మనం అడుగుతూ ఉంటాం. కొంతమందికి ఉన్నటువంటి పునాది ఏంటో తెలుసండి, డబ్బు. కొంతమందికి ఉన్నటువంటిది దేవాదేవునికి వీళ్ళకి మధ్యలో ఉన్నటువంటి పునాది ఏంటంటే వాళ్ళకి ఉన్న అవసరత. కొంతమందికి ఒక్కొక్కరు ఒకటి, అది ఎవరికంటే అది స్టార్టింగ్లో దేవాదేవుడు అంటే ఎవరో తెలియనటువంటి వాళ్ళకి, ఆ తర్వాత అండి తెలిసిన తర్వాత రైట్, ఆ తర్వాత ఆయన తన మాటలన్నీ ప్రజలు సంపూర్తిగా వినిపించిన తర్వాత అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని
ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. ఆమేన్, హల్లెలూయా. శతాధిపతి యేసుని గురించి విని అతనికి ఉన్నటువంటి దాసుడు, కొడుకు కాదు, దాసుడు అనారోగ్య పాలైతే ఆ దాసుడి కోసం అండి అక్కడికి రావడం అనేది జరిగింది. యూదుని పంపిస్తే యూదులు అక్కడ బతిమాలడం జరిగింది. కావున యేసు వారితో కూడా వెళ్ళాను. ఆయన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన ఎద్దకు వెళ్ళి, ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు చదవండి. ఆమేన్, హల్లెలూయా. ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు మాట మాత్రమే చెప్తే చాలు ప్రభువా, మీరు ఒక మాటతో అక్కడ స్వస్థత అయిపోతుంది. మీరు నా ఇంటికి రావాల్సినటువంటి అవసరత కూడా లేదు, నా ఇంటికి వచ్చేంత పాత్ర నేనైతే కాదు. దయచేసి అర్థం చేసుకోండి, మీరు మాట చెబితే చాలు. కొంతమంది ఏమంటారంటే, బహుశా ఆ టైంలో అనుకోవచ్చు, యేసుప్రభు వారు రావాలి, ముట్టుకోవాలి, ఆయన ముట్టుకొని ప్రార్థన చేయాలి, ఇంకాసేపు ఉండాలి, ఉండి అయితే కానీ ఇంకాస ఆయన ప్రార్థన పెట్టి ఇంకాస ప్రార్థన పెట్టి 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 అప్పుడు మాకు కార్యం జరుగుతుందని చెప్పి అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఈయన ఏమన్నా తెలుసండి, అసలు అయ్యా మీరు కనీసం మా ఇంటికి కూడా రావాల్సిన అవసరం లేదు, మీరు ఒక మాట మాత్రం చెప్తే చాలు, నా యొక్క దాసుడు స్వస్థపరచబడతాడు. అందుకనే అక్కడ యేసుప్రభు అని అన్నారండి, ఇజ్రాయెల్లోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను ఆయన మాట మాత్రం చెప్పారండి. ఆ దాసుడు ఎవరైతున్నారో అతను అక్కడ స్వస్థపరచబడటం అన్నది జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేని ద్వారా అండి? మాట ద్వారా. ఒక మాట ద్వారా అక్కడ స్వస్థత జరగటం అన్నది జరిగిపోయింది. ఇక్కడ ఒక మాట అండి, కేవలం మాట ద్వారా అని చెప్పి అనుకున్నట్లేదు కాదండి, దాని మాటకు ముందు ఆయన చేసినటువంటి ఎన్నో ఉపవాస ప్రార్థనలు అక్కడ ఉన్నాయి. అది గమనించుకోవాలి. ఎందుకో తెలుసండి, ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, తర్వాత మనకి ఈ క్రమంలో యేసుప్రభు వారి దగ్గరికి ఇంకొక స్వస్థత విషయంలో తీసుకొచ్చినప్పుడు యేసుప్రభు వారి కాకుండా యేసుప్రభు వారి యొక్క శిష్యులు ప్రార్థన చేసే ప్రయత్నం చేశారు, కానీ వారు ఆ దయ్యాన్ని వెలగొట్టలేకపోయారు. ఎందుకండి? ఎందుకు వెలగొట్టలేకపోయారు? వాళ్ళు కూడా మాట ఉపయోగించారే, వాళ్ళు కూడా మాట ద్వారానే కదా అది జరిగించారు. మరి ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారు? తర్వాత యేసుప్రభు వారు వెళ్ళగొట్టిన తర్వాత యేసుప్రభు వారు మాట చెప్పడం మొదలుపెట్టారండి. ఏంటో తెలుసండి, దీని వెనక, ఇది అంత చిన్న విషయం కాదు, ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి, దీని వెనక ఎంతో కఠోరమైనటువంటి ప్రార్థనలు ఉన్నాయి, అది చాలా ఇంపార్టెంట్ అనేటువంటి మాట వీళ్ళు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా వీళ్ళు ఎప్పుడు చేశారండి? ఈస్టర్ ముందు చేశారా? వీళ్ళందరూ కూడా నిజంగా చెప్పాలంటే ఎప్పుడు చేయడం మొదలుపెట్టారు తెలుసండి? ఎప్పుడైతే గుడ్ ఫ్రైడే తర్వాత, మనం ఇప్పుడు ఈస్టర్ అయిపోయి వారం అయింది కదా, అంటే ఈ సమయాల్లో మొదలు పెట్టారు ఇంకా ప్రార్థనలు అండి. మామూలు ప్రార్థనలు కాదు, ఇంకా ఉపవాసం ఉండే ప్రార్థనలు, అలాగే టీం ప్రార్థనలు, గ్రూప్గా ఉండే ప్రార్థనలు, ఇంకా ప్రార్థన ప్రార్థన ప్రార్థన. అంతకుముందు వరకు యేసుప్రభు వారు అప్పగింపబడినటువంటి ఆ రాత్రి రోజు కూడా నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పారంటే, వీళ్ళు ఏం చేశారంటే కొండ దగ్గర ఏం చేశారంటే మెరుగుకొని ప్రార్థన చేశారు, చక్కగా పడుతున్నారు. అనగా శ్రమ అనేది వీళ్ళ నెత్తి మీద రానంత వరకు, ఇబ్బంది అనేది వీళ్ళు రుచి చూడనంత వరకు వీళ్ళు చక్కగా కాలక్షేపం చేస్తూనే ఉన్నారు. ఇంకేమైనా ఉంటే కనుక మా యొక్క యేసుప్రభు వారు ప్రార్థన చేస్తారు కదా, ఆయన ప్రార్థన చేస్తే కార్యాలు జరిగిపోతున్నాయి కాబట్టి, ఆయన ప్రార్థన చేస్తుంటే స్వస్థతలు అవుతున్నాయి కాబట్టి, ఆయన ప్రార్థన చేస్తుంటే చనిపోయిన వ్యక్తులు కూడా లేస్తున్నారు కాబట్టి, మేము పెద్దగా ప్రార్థన చేసినంత మాత్రాన ఏమవుతుందిలే అనేటువంటి ఒక ఆలోచన. అంటే కంఫర్ట్ జోన్లో ఉన్నారు. కంఫర్ట్ అండి. ఒక చేప అండి, మీకు అక్వేరియం, మొన్న అక్కడ నేను పాలకొల నుంచి వస్తుంటే పక్కన రోడ్డు పక్కన
ఒక చిన్న సీసాల్లో ఉంది, గాజు సీసా అండి. గాజు సీసాల్లో నీరు వేసి ఆ గాజు సీసాల్లో చేపపిల్లలు పెట్టారు. మీరు చూసారా? గాజు సంబంధించిన సీసాలో చేపపిల్లలు ఉంటాయి. ఆ వాటరు అది వేసేవాళ్ళు ఉన్నంత వరకు అది బాగానే బతుకుతుందండి. ఎప్పటికప్పుడు కూడా ఆహారం వేసేంత వరకు కూడా. ఎప్పటికప్పుడు ఆహారం వేసుకోకుండా ఆ చేప కానీ నీటిలో తీసుకొచ్చి బయట వేసారనుకోండి, బ్రతుకుతుంది, అది చచ్చిపోతుంది. కానీ కొన్ని రకాలైనటువంటి చేపలు ఉంటాయండి. ఆ చేపలు మాత్రం అండి ఎండ చచ్చిపోవు, చాలాసేపు బతుకుతాయి. వాటి ఎందువల్ల తెస్తారు? వాటికి మొండితనం అలవాటే. మొండితనం. ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటో తెలుసండి, యేసుప్రభువు వారు ఉన్నంత వరకు రొట్టె కావాలనే పెట్టేసేవారు, చేపలు కావాలని పెట్టేసేవారు. దాంతో పాటు ఉన్న శిష్యులు ఎవరు కూడా ఆగలతో లేకుండా మంచి చేయడం అంతా కూడా ఆయన ఉన్నంత వరకు ఆ యొక్క గుడ్ ఫ్రైడే, ఆ యొక్క ఈస్టర్ ముందు అంతా బాగా జరిగిపోయిందండి. ఇప్పుడు ఈస్టర్ అయిపోయి ఈ వారం రోజులు వచ్చింది, ఇప్పుడు ఆదివారం. ఈ వారం రోజులకి ఏమైపోయిందో తెలుసండి, అక్కడ వాళ్ళకి ప్రార్థనతోనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. యేసుప్రభువు వారు చనిపోయినా కూడా ఆయన లేచారు. ఆయన సువార్తను మనం ముందుకు తీసుకుని వెళ్ళాలి. ఏదేమైనా సరే ఎంతోమంది నశించిపోతున్నటువంటి ఆత్మలు ఉన్నాయి. వాళ్ళకు ఒక దారి లేదు, దిక్కు లేదు. అలాంటి వాళ్ళు సైతము ఒక దిక్కుగా, ఒక దారిగా చూపించాలి అనేటువంటి విషయం ద్వారా ప్రతి ఒక్క శిష్యుడు కూడా కంకణం కట్టుకుని సువార్తలకు ముందుకెళ్ళారు. కారణం ఏంటో తెలుసండి, ఆయన సజీవుడు కాబట్టి. మరి అంతకుముందు కేవలం ఏంటంటే ఆయన చేసిన ప్రార్థన మీద వీళ్ళ ఆత్మీయత ఆధారపడింది. అంతకుముందు ఆయన చేసినటువంటి స్వస్థతల మీద వీళ్ళ పేరు ఆధారపడింది. కానీ ఆ తర్వాత వచ్చేటటువంటి కాలక్రమం చూసుకున్నట్లయితే యోహాను గారు కావచ్చు, లేదంటే పౌలు గారు కావచ్చు, వీళ్ళకు వీళ్ళే స్వస్థతలు చేస్తూ, వీళ్ళకి వీళ్ళే ప్రార్థన చేస్తూ ముందుకే అక్కడికి వెళ్ళడం జరిగింది. అలాగే 11 వచనం, వెంటనే ఆయన 7:11 వెంటనే ఆయన ఒక ఊరికి వెళ్ళినప్పుడు ఆయన శిష్యులను బహుజన సమూహం ఆయనతో కూడా వెళుచుండిరి. ఆయన ఊరి గదిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి ఆయన వెళ్తూ ఉండగా ఒక చనిపోయిన వ్యక్తిని మోసుకుని వెళ్తున్నారు. ఆ తల్లికి అతను ఒక్కడే కుమారుడు. ఆమె విధవరాలు. ఆ ఊరి జనుల అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడుపు వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి. ఆయన చిన్నవాడా ఏమని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. ఆయన అతని తల్లికి అప్పగించెను. అందరూ భయాక్రాంతులై చనిపోయిన వ్యక్తిని ఆయన అలా వెళ్తుంటే, చనిపోయిన వ్యక్తిని పాడి అలా మోసుకుని వెళ్తుంటే వెళ్ళి వెంటనే అతన్ని బతికించారండి. బతికించగానే చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో భయభ్రాంతులయ్యి, మొట్టమొదటి మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియో, దేవుడు తన ప్రజలకు దర్శనమును గ్రహించి ఉన్నాడనియో, దేవుని మహిమపరచుడి. ఆయనను గూర్చిన ఈ సమాచారము యూదయ యందంతటను చుట్టుపక్కల ప్రదేశమంతటను వ్యాపించెను. యోహాను శిష్యులు సంగతులన్నీ అతనికి తెలియజేసిరి. అంతటా యోహాను తన శిష్యులలో ఇద్దరిని పిలిచి, ప్రభువు వాడకు నీవేనా? మేము మరి ఒకరి కొరకు కనిపెట్టవలెనా అడుగుటకు వారిని ప్రభువు వద్దకు పంపెను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ యేసుప్రభువు వారు చేసినటువంటి స్వస్థతలు ఎలా ఉన్నాయంటే, డైరెక్ట్గా చనిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చనిపోయినటువంటి వ్యక్తులు సైతం బ్రతికిస్తున్నారు. అలాగే ఆయన చేస్తున్నటువంటి బోధనలు ఎలా ఉన్నాయంటే, అధికారంతో నా వాళ్ళు ఇది ఈ విధంగా చేయాలి అనేటువంటి విధంగా ఆయన ఇక్కడ చేస్తున్నటువంటి బోధనలు ఒక ఎత్తు అయితే, జరుగుతున్నటువంటి స్వస్థతలు, ఆశ్చర్యకార్యాలు ఒక ఎత్తు. అనగా పక్షికి 2 రెక్కలుగా, ఒక రెక్క వచ్చినప్పటికీ బోధనల ద్వారా, వాక్యం ద్వారా ఆయన కడుతూ ఉంటే, ఇంకొక రెక్క స్వస్థతల ద్వారా, ఆశ్చర్యమైనటువంటి కార్యాల ద్వారా వాళ్ళ ఇంటిలో ఉన్నటువంటి లోటు ఏదైతే ఉందో, ఆహారం లోటు కావచ్చు, ఆహారం లోటు అనగా రొట్టెలు కావచ్చు, చేపలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా కడుపు నిండా నింపడం ద్వారా ఆ లోటును ఫుల్ఫిల్ చేయడం. అలాగే అక్కడ ఉన్నటువంటి కుష్ఠరోగులు ఉన్నట్లయితే 10 మంది కుష్ఠరోగులు వచ్చి ఈయన అడగగా 10 మందిని కూడా స్వస్థ చేయటం.
అలాగే ఎవరైతే ఏ స్త్రీని అయితే కనుక రాళ్ళేసి కొట్టి చంపాలి అనేటువంటి ఆలోచనలు క్రూరత్వంతో వీళ్ళు ఉన్నారో, ఆ క్రూరత్వం ఉన్నటువంటి వాళ్ళని సైతము మీలో ఎవరైతే పాపంలో లేదో, మీలో ఎవరైతే పాపం చేయలేదో వాళ్ళు మొట్టమొదటి రాయి వేయమని చెప్పడం ద్వారా ఆ స్త్రీని రక్షించడం, అలా సువార్త చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు. మరి అంతకుముందు కూడా చూసుకున్నట్లయితే అంతకుముందు కూడా ఉండొచ్చేమో కానీ, కాకపోతే అంతకుముందుకి ఇప్పటికి ఉన్నటువంటి తేడా ఏంటంటే ఒకటేనండి. అంతకుముందు కేవలం ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. ధర్మశాస్త్రంలో ఏమని రాయబడి ఉందంటే తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష పడుతుంది, ఆ శిక్ష పడినటువంటి వాళ్ళు నరకమే. కాబట్టి ఒకసారి చేసిన రెండుసార్లు చేసిన తప్పే కాబట్టి వాళ్ళు తప్పులు చేసుకుంటూ ఒకటి ముందుకు వెళ్ళిపోయారు. కాకపోతే ఎప్పుడైతే యేసుప్రభువు వారు వచ్చారో, నువ్వు చేసినటువంటి తప్పుకి సైతం నువ్వు ఒప్పుకున్నట్లయితే, నువ్వు ఎంత పాపము చేసినా, ఎంత పాపిష్ట పనులు చేసినా, ఎంత తప్పుడు పనులు చేసినా నువ్వు ఒప్పుకొని మరొకసారి అలాంటి పాపిష్టి జీవితంలోకి, అలాంటి తప్పుడు పనుల్లోకి, తప్పుడు ఆలోచనలోకి వెళ్ళను అని చెప్పి మాట ఇచ్చి బాప్తిసం తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే నీకు క్షమాపణ జరుగుతుంది. అక్కడ ఒక బ్రేక్, అనగా దేవుడు ఒక అవకాశం. అక్కడి నుంచి నీకు ఏమైనా సరే ఇబ్బందులు ఉన్నట్లయితే, నాకు మొరపెట్టినట్లయితే నీ యొక్క ఇబ్బందులు నేను తీరుస్తాను అని చెప్పి, మరి అంతమంది నోవాహు విషయంలో కూడా తీర్చడం జరిగింది. అంతమంది మోషే ద్వారా అక్కడ ఉన్నటువంటి జనాంగం ఎవరైతే ఉన్నారో జనాంగాన్ని అందరినీ కూడా ఐగుప్తు నుంచి బయటకు తీసుకురావడం ద్వారా దేవాదేవుడు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశారు. మరి అప్పుడు చేసినటువంటి ఆశ్చర్యకార్యాలకి ఇప్పుడు చేసినటువంటి ఆశ్చర్యకార్యాలకి తేడా ఒకటే. ఏంటో తెలుసండి, అప్పుడు ఎంతసేపు కూడా వారికి ఉన్నటువంటి అవసరతకి దేవుని యొక్క పేరుని ఒక అవకాశంగా తీసుకున్నారు వాళ్ళు. మరి మీకు అర్థమవుతుందా? అప్పుడు వాళ్ళకి అవసరత, ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు, బానిసలుగా ఉండి కాస్త మెరుగైనటువంటి బ్రతుకులు బ్రతకాలి అనేటువంటిది ఒక అవసరత. ఆ అవసరతని దేవుడు ఆయన్ని ఒక అవకాశంగా తీసుకున్నారు. ఆయన ఏదో మేలు చేస్తారు కదా అని చెప్పి, అంతే తప్ప ఆయనే నిజమైనటువంటి దేవుడు అని చెప్పి వీళ్ళు ఎప్పటికీ నమ్మలేదు. వీళ్ళు నిజంగా నమ్మున్నట్లయితే మోషే గారికి అసలు పైకి వెళ్ళగానే ఇమ్మీడియట్గా మళ్ళా వీళ్ళు ఏదో వేరే దేవతను ఎందుకు పెట్టుకుంటారు? వాళ్ళు నమ్మిందల్లా ఒకటే, వాళ్ళకు ఉన్నటువంటి అవసరత ఏదైతే ఉందో ఆ అవసరతను తీర్చేటటువంటి ఒక అవకాశాన్ని నమ్మారు. ఒక అవకాశం, అంతే తప్ప అక్కడ దేవుడిని నమ్మలేదు కాబట్టి అక్కడ దేవునికి ఆయన కోపం వచ్చింది. అరే నేను కదా మిమ్మల్ని మీరు మొరపెట్టినప్పుడు మీ పితరులు అనేటువంటి అబ్రహాము కావచ్చు, లేకపోతే మీ పితరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఇచ్చినటువంటి మాటను బట్టి నేను మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్పి అనుకున్నాను కదా, నడిపిస్తున్నారని చెప్పి అనుకున్నా సరే ఎంతసేపు కూడానండి ఎర్ర సముద్రం వస్తాయి. ఎర్ర సముద్రం ముందు గోల. అంతకుముందు ఎన్ని ఆశ్చర్యకార్యాలు జరిగాయి. ఇక్కడ ఒక విషయం గమనించండి, అప్పుడు జరిగినటువంటి ఆశ్చర్యకార్యాలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆశ్చర్యకార్యాలు కొంత మెచ్యూరిటీ ఉందండి, కొంత పరిణితి ఉంది. ఏంటి ఆ పరిణితి తెలుసండి? దేవుడు ఏమన్నారంటే ఇప్పుడు కూడా ఆశ్చర్యకార్యాలు చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే చనిపోయినటువంటి వ్యక్తిని సైతం అక్కడ లేపడం జరిగింది. కాకపోతే ఈ తప్పు ఏదైతే ఉందో ఆ స్త్రీని సైతము బ్రతికించడం జరిగింది. అయితే ఒకటి జరిగినటువంటి తప్పు, చేసినటువంటి తప్పు ఫస్ట్ అది యాక్సెప్ట్ చేయి, పశ్చాత్తాపం కలిగి ఉండు. తప్పు చేసావా లేదా? తప్పే, అది యాక్సెప్ట్ చేయి. యాక్సెప్ట్ చేసి అంటే ఏంటి? బాప్తిజం తీసుకోవడానికి కొంతమంది ఏంటంటే నీటిలో మునిగేయడం కదా అని అంటారు. నీటిలో మునిగేస్తే సరిపోతుందా? మనం కూడా మీకు ఒక మాట చెప్తానండి, పెళ్లి కోసం మొత్తం మీద అవతల అబ్బాయికి ఏంటంటే బాప్తిజం ఇస్తారంటే అయిపోయింది, మొత్తం మీద పెళ్ళి అయితే అయిపోయింది. ఇప్పుడు ముస్లిం అబ్బాయి కాస్త క్రైస్తవ అబ్బాయి అయిపోయిన తర్వాత ఒక మాట చెప్పారండి ఆయన. ఏం చెప్పారంటే, పాస్టర్ గారు, బాబు నువ్వు ఏదైనా చెయ్యి, ఏదైనా మాట విను, నువ్వు విన్నా సరే ఒకటే, చికెన్ మాత్రం తినకు కొంతకాలం అని చెప్పాను అన్నారంటే. సరే అండి అని చెప్పి పెళ్ళి కొడుకు అన్నాడు. పెళ్ళి అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత మొత్తం మీద ముందుకు వెళ్తూ ఉన్నారు. వెళ్తూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు ఆదివారం మందిరం అయిపోయింది, పాస్టర్ గారు ఆ ఇంటి ముందు నుంచి వెళ్తున్నారండి. ఇంటి ముందు నుంచి వెళ్తుంటే అక్కడ ఎందుకో వాళ్ళ ఇంటి ముందు చికెన్ స్మెల్ బాగా వస్తుంది. చికెన్ స్మెల్ వస్తుంటే ఇమ్మీడియట్గా పాస్టర్ గారు కొంత కోప్పడి లోపలికి వెళ్ళిపోగానే అతను తారసపడ్డాడు. ఎవరైతే పెళ్లి కొడుకు ఎవరైతే ముస్లింగా ఉన్నాడో, ఎవరైతే అతను బాప్తిజం తీసుకోవడం ద్వారా మనగా మారి
పెళ్ళి చేసుకున్నాడు, అమ్మాయిని చేసుకున్నాడు, అతను కనపడ్డాడు. ఏమయ్యా నువ్వేం చేస్తున్నావు అసలు, నీ చికెన్ తినద్దు అన్నాను కదా. అదేంటారంటే నేనేం చికెన్ తినట్లేదండి అని చెప్పాను. చికెన్ తినకపోతే నీ ఇంటి నుంచి చికెన్ సంబంధించినటువంటి వాసన ఎందుకు వస్తుంది అని చెప్పడితే, చికెన్ అది కాదు పాస్టర్ గారు, మీకు చికెన్ కాదండి చేప అండి అని చెప్పాను. చేప ఎందుకు అవుతుందయ్యా, చికెన్ కదా. కాదు పాస్టర్ గారు మీకు అర్థం కావట్లేదంటే అది చేప. చేప అంటావు, చూపించంటే చూపించారు. ఇది చికెన్ ముక్కలయ్యా, నాకు తెలియదా చేప, మీకు అర్థం కావట్లేదు పాస్టర్ గారు. మీకు తీసుకొచ్చేటప్పుడు వస్తూ మధ్యలో కాలువలో మీరు నన్ను ఎక్కడైతే ముంచారో అక్కడ దీన్ని 4 సార్లు ముంచాను. ఇలాగా ముంచగానే చికెన్ కల్లా చేప అయిపోయింది. ఇంటికి వచ్చేసి వండేయడం మొదలెట్టేసాను. నీకు అర్థం ఉందా, చికెన్ కల్లా చేప, అది కాలువలో ముంచితే చేప ఎలా అవుతుంది అనుకున్నావయ్యా అని చెప్పంటే, అదేంటి పాస్టర్ గారు నేను వేరే వ్యక్తిని, మీరు నన్ను అదే కాలంలో ముంచిగానే నేను మీ ఓళ్ళని అయిపోయాను కదా. ఇది అంతే, ముంచేత అయిపోతాను మీరు అనుకున్నారు, ముంచేత అయిపోతే నేను అదే అనుకున్నాను. నేను అనుకున్న భ్రమలో నేను బతుకుతాను, మీరు భ్రమలో బతుకుతున్నారు, మనకిద్దరికి పెద్ద తేడా ఏం లేదంటే పాస్టర్ గారు అని చెప్పన్నాడంట. లేరంటారండి ఈ రోజుల్లోనండి. అంతకుముందు అదే జరిగిందండి. యేసుప్రభు వారు ఉన్నటువంటి సందర్భంలో తప్పు ఏదైతే ఉందో తప్పు తను తెలుసుకొని ఒప్పుకొని బాప్తిసం తీసుకోవాలి, ఒప్పుకొని విడిచిపెట్టి తీసుకోవాలి. అంతే తప్ప ఏదైనా మునిగినంత మాత్రాన అయ్యే వ్యవహారం కాదు. అంతకుముందు మోషే గారిని అక్కడ పెట్టి అంతా నడిపించినా కూడానండి, అంతగా మేలు చేసిన, ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ వాళ్ళకి ఎంతగా సహకారాలు చేసినా కూడా వాళ్ళకి విశ్వాసం ఉందా అండి? ఎంతసేపు కూడా యేసుప్రభు వారి మీద దేవుని మీద వ్యతిరేకంగా మసులుకోవడం. ఎంతసేపు మాకు దేవుడు ఏం మేలు చేశాడు అని చెప్పి. కారణం ఏంటో తెలుసండి, ఒకటే, వాళ్ళకు ఉన్నటువంటి చెడుతనం ఏదైతే ఉందో అది విడిచిపెట్టకుండా. ఒక వ్యక్తికి ఒక డాక్టర్ చెప్తున్నాడు, నా స్నేహితుడు ఒక ఆయన ఉన్నారండి, ఆయన లండన్లో ఉంటాడు. మా అమ్మమ్మ గారికి ఒకసారి దెబ్బ తగిలిందండి. దెబ్బ తగిలితే అది తగ్గట్లేదు అని చెప్పి నేను తనకి ఫోన్ చేశానండి. ఎందుకంటే బయట డాక్టర్ అయితే కమర్షియల్ ఉంటారు, అదే నా స్నేహితుడు అనుకోండి తను కరెక్ట్గా చెప్తాడు కదా అని. ఇలాగా మరి ఏం చేయమంటో ఇలాగ దెబ్బ తగిలింది, తగ్గట్లేదు. మాట్లాడుతుంటే ఎన్నో ట్యూబులు రాస్తున్నాం, ఎన్నో మొత్తం ఆయింట్మెంట్లు రాస్తున్నాం, అయినా సరే ఇంకా బెజ్జం పెరిగిపోతుంది తప్ప అవ్వట్లేదు అని చెప్పి తను ఒకటే అన్నాడు, మీరు అసలు ఏమి చేసినా సరే అది తగ్గదంటే డాక్టర్ ఏంటి మీకు ఎందుకు కాల్ చేశారు, ఇలాంటి మనం చెప్పడానికి కాదు కదా, ఎంతలాంటి సమస్య అయినా సరే తీరాలి కదా అని చెప్పంటే ఒకటే అన్నాడండి. మీరు ఏం చేస్తున్నారంటే పైన మందు రాస్తున్నారు, పైన ఆయింట్మెంట్ రాస్తున్నారు. అసలు విషయం ఏంటి, దాని లోపల కుళ్ళు, లోపల చీమ ఏదైతే దాని లోపల ఉంది, ఆ లోపల ఉన్న దాన్ని మీరు క్లీన్ చేయాలి. ఆ లోపల ఉన్న దాన్ని క్లీనింగ్ చేసి దానికి డ్రెస్సింగ్ అంతా చేసి అప్పుడు కదా ఆయింట్మెంట్ వేయాలి. మీరు అది చేయకుండా పైన రాసేయడం వల్ల ఏమవుతుంది తెలుసా, లోపల కుళ్ళిపోతుంది, లోపల అయిపోతుంది. కాబట్టి అది అవ్వదు. మరి ఏం చేయాలి, మొత్తం క్లీన్ చేయాలి. ఎక్కడి నుంచి క్లీన్ చేయాలి, పైన కాదు, లోపల క్లీన్ చేయకుండా, లోపల మానకుండా, లోపల నుంచి మానుతూ పైకి రాకుండా పైన అలా కవరింగ్ చేసినంత మాత్రాన ఎప్పుడోకప్పుడు అది ఏమవుతుంది తెలుసా, మొత్తం కుళ్ళిపోయి కాలు తీసేసే పని కూడా అయిపోవచ్చు, జాగ్రత్త అని చెప్పి నా స్నేహితుడు చెప్పాడు. అప్పుడు మరి మిగతా డాక్టర్లు ఏం చేశారంటే వాళ్ళకి కన్సల్టేషన్ ఫీజులు, ట్రీట్మెంట్లు అని, తర్వాత అదని ఇదని కట్లు కట్టడం అని ఇదే పని అండి, ఇదే ఇంకా పంచాయతీ. ఇక్కడ ఒక మాట అండి, ఇక్కడ ఏంటో తెలుసండి, యేసుప్రభు ఆయన కోరుకుంటున్నది ఒకటే, మన ఆత్మనైనా కోరుకున్నారు. మన ఆత్మ మనకి ఆయనకి అప్పగింపబడాలంటే ఎలా అండి, ఎక్కడి నుంచి క్లీన్ అవ్వాలి, లోపల నుంచి క్లీన్ అవ్వాలి. లోపల క్లీన్ అయితేనే అప్పుడు ఏమవుతుందో తెలుసండి, లోపల గొల్ల లేదు, అప్పుడు ఇల్లు ఏమవుతుందో తెలుసండి, చక్కగా అంతా కింద